అనంతపురం జిల్లా ధర్మవరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాలకు ధర్మవరం ముస్తాబైంది. ఉదయాన్నే భోగి మంటలతో సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు. ఇక అనంతరం కబడ్డీ పోటీలను సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. పెద్దల కట్టుబాట్లని భావితరాలకు తెలియజేసేలా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని అంటున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కూడా సంక్రాంతి సంబరాలు అదే రకంగా అంబరాన్ని నడుస్తున్నాయి. అయితే ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఒకసారి సార్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు? ముందుగా ప్రైమ్ టీవీ మాధ్యమంగా తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ చెన్నకేశవ స్వామి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. మొత్తం ధర్మవరం కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా వీటిలో పాల్గొంటున్నారు. దీనికి మన సంస్కృతి సాంప్రదాయాలు, ఘనమైన మన వారసత్వ సంపదని భావితరాలకు తెలియజెప్పడం ప్రధాన ఉద్దేశం. దీంట్లో భాగంగా మన సంప్రదాయ ఆటలు, సంప్రదాయ నృత్యాలు, అదేవిధంగా సంప్రదాయ కళాకారులను కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మన ఆట, మన పాట, మన కట్టు, మన బొట్టు, మన వేషం, వీటి గురించి కూడా ఈ భావితరాలకు తెలియజెప్పే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి ఇది మనందరికీ తెలుసు, ఒక రైతుల పండుగ. దక్షిణాయనంలో మన కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి ఉత్తరాయణంలో మంచి జరగాలని సంక్రాంతిని జరుపుకుంటాం. అదేవిధంగా రైతుల పండుగ కూడా, అదేవిధంగా రైతులకు కూడా సాగునీటి ఇబ్బంది లేకుండా వారు పంటలు, సిరి సంపదలు, పంటలు పండాలని, సమృద్ధిగా పండాలని, అందరి జీవితాల్లో ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఒక టీనేజ్ యువకునిలాగా ఈరోజు కబడ్డీ పోటీల్లో పాల్గొనడం జరిగింది. అయితే గతం ఏమైనా గుర్తుకొచ్చిందంటారా ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనడం వల్ల? ఖచ్చితంగా పోయిన సంవత్సరం నుంచి సంక్రాంతి సంబరాలను జరుపుతున్నాం. ధర్మవరంలో అన్ని రకాల ఆటల్లో కానీ, నృత్యాల్లో కానీ పాలు పంచుకుంటున్నాం. ముఖ్యంగా యువతతో, విద్యార్థులతో కలిసి ఇటువంటి వాటిల్లో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలు కూడా ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో యాంత్రిక జీవనానికి అలవాటుపోయి ఇంట్లో టీవీలకో లేదా ఫోన్లకో పరిమితం అవుతున్న రోజుల్లో మన సంప్రదాయ ఆటలు పిల్లలు కూడా ఆడుకుంటే వాళ్ళ శారీరకంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా మానసిక వికాసం కలుగుతుంది, వాళ్ళలో సృజనాత్మక కూడా పెరుగుతుంది. ఇటువంటి ఆటల్లో అందరితో కలిసి మా ధర్మవరం నియోజకవర్గంలో అందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగే, కుటుంబ సభ్యుల మధ్య పండుగలు జరుపుకుంటూ పండుగలు కూడా ఇట్లా ఉత్సాహవంతంగా ఆటపాటల్లో పాల్గొనడం కూడా సంతోషంగా ఉంది. అయితే కోస్తా, విజయవాడ, కృష్ణా జిల్లాల్లో జరిగినంతగా మన రాయలసీమలో సంక్రాంతి సంబరాలు జరగలేదు. అలాగే కోడి పందాల విషయంలో కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఎందుకంటారు ఈ ఆంక్షలు? కోడి పందాల విషయంలో కూడా మనం జీవహింసకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి వీటిలో. కోడి పందాలు మనం ఆట వినోదం కోసం కాసేపు జరపచ్చు, కానీ వాటిని కత్తులు కట్టి వాటిని కత్తుల కారణంగా అవి మరణం సంభవించే ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటివి కాకుండా మామూలుగా మన సంప్రదాయబద్ధంగా మనం కోడి పందాలు నిర్వహించుకోవచ్చు. ఉదయం కూడా మేము నిర్వహించడం జరిగింది. అంటే ఈ పండగ సంతోషకరంగా జరుపుకోవాలి అనే ఉద్దేశం. ఒకేవేళ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తరాలకు తెలియజెప్పే విధంగా ప్రయత్నం చేస్తూనే దీంట్లో పరిమితులు లోబడి కూడా ఈ పండగను, ఈ ఉత్సవాల్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి మాటల్లోనే విన్నాము. సంక్రాంతి పండుగ అనేది రైతుల నుంచి, అంటే రైతులకు అలాగే యువతకు ప్రేరణ, తెలుగు జాతిని ఉట్టిపడే విధంగా సంక్రాంతి సంబరాలు అయితే చేస్తున్నామంటున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా సంక్రాంతి సంబరాలు పూర్తి స్థాయిలో ఇంకా మరికొంత ఉత్సాహంగా జరుపుతూ ఉంటారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.